మనోళ్ళు అంటుంటారు కదా, మాకెవరో చేశారు పాస్టర్ గారు, మా మీద ఏదో దృష్టి పడింది పాస్టర్ గారు, నరదృష్టి పడింది పాస్టర్ గారు, నరదృష్టి పడింది పాస్టర్ గారు, లేదంటే అది పడింది పాస్టర్ గారు, ఇది పడింది పాస్టర్ గారు, మా మీద కొంతమంది కుట్ర పన్నారు పాస్టర్ గారు. ఎవడు పన్నలేదు. గమనించాలి, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదన్నాడు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మీ ఇంటిని బూడిద గుమ్మడికాయ కాపాడదు. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి జీవము కలిగిన దేవుని నమ్ముకొని అవి పెట్టుకుంటావా? కొబ్బరికాయ కట్టుకుంటావా? కొబ్బరికాయలు ఏముంది, కుళ్ళిపోతే నీ బ్రతుకు పాడైపోయింది కదా. నీ శత్రువులని నేను నిర్మూలించువాడును నేనే అంటాడు. నీ శత్రువులు అంటే నీ పిల్లలను పాడు చేసే శత్రువులు, నీ కుటుంబాన్ని పాడు చేసే శత్రువులు, వారిని నిర్మూలన చేసి లోకములో గనులైన వారికి కలిగిన పేరు నేను నీకు ఇస్తానన్నాడు.